నీకు వందనాలు, స్తోత్రం. 72 గంటలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. నీ దాసరాల యొక్క తలంపు ఉద్దేశాలు సఫలపరచండి. బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారు అనేకులు మేలు పొందారు. దైవ సేవకులుగా, బిషప్లుగా మేము వచ్చి నీ దాసరాలను ఆశీర్వదిస్తున్నాము, దీవిస్తున్నాము. తండ్రి ప్రభా, ఈ 72 గంటలు మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి ఆలోచన దయచేయండి, మంచి తలంపు దయచేయండి. ఈ పోరాటంలో ప్రభా విజయాన్ని నాదే అని ప్రభా అందరూ కలిసి బీసీ విజయంలో దాసరాలు ముందు నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు. తెలుసు తన తండ్రి గారు చేసిన ఆ యొక్క ఉద్యమంలో తెలంగాణ వచ్చింది ప్రభా. అయా తండ్రి, నీ తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు అభివృద్ధి కలిగింది ప్రభా. అలాగే నీ దాసరాలు బీసీల కొరకు మరి పోరాటం చేస్తుండగా ఈ పోరాటంలో మీరు తోడైనండి. క్రైస్తవ సంఘాలను కూడా తోడుగా ఉన్నాయి ప్రభా. క్రైస్తవులు అంటే ఎస్సీ కాదు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అందరూ కలిపి మేమందరము చేతులెత్తి మేము దీవిస్తున్నాము తండ్రి. ఆరోగ్యమును ఆయుష్నిచ్చి ప్రభా ఈ దీక్షల విజయాన్ని సాధించుకుని అనేకులకు ఆశీర్వాదం సాయం తెచ్చింది. ఇక్కడ సహకరిస్తున్న వారందరినీ దీవించండి. పోలీస్ వ్యవస్థను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంతమంది స్త్రీలు వారికి సపోర్ట్ గా ఉన్న వారందరూ కూడా వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి బలపరచమని యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సర్వశక్తి గల దేవా, సర్వాధికారి, సమస్తాన్ని సృష్టించినటువంటి అధిపతి, మీ పాదాలకు నమస్కరిస్తున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరం ఉన్నటువంటి దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. భూమి మీద, ఆకాశంలో, భూమి క్రింద సర్వాధికారం కలిగినటువంటి దేవా, మీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం నాయన. మేము సుఖంగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము ప్రభా అధికారుల కొరకు, రాజుల కొరకు తండ్రి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయవాలని మీ లేఖనం చెప్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. మీ కృపా బాహుళ్యానికి ఎత్తి పట్టుకుంటున్నాం ఈ సమయంలో ప్రభా. జాగృతి ప్రభా, ఇదనైనా ఈ యొక్క తండ్రి 72 గంటల యొక్క తండ్రి నిరాహార దీక్షను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం నాయన. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచినట్లయితే ఆకాశం నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారిని, వారి దేశమును స్వస్థపరుస్తానని చెప్పినటువంటి దేవా, మీ ప్రత్యేకమైనటువంటి రక్షణ కొరకు వందనాలు. మానవాళ్ళందరి కొరకునైనా వారి పాపముల నుండి, శాపముల నుండి విడుదల పొందడానికి పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు పరలోకం నుండి భూమికి అవతరించి మానవులలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రభా చెడునంతటిని తొలగించి పవిత్రపరిచి మీ కొరకు జీవించడానికి అవకాశం అనుగ్రహించినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభా కవిత అక్క గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క కుటుంబం అంతటి కొరకు, వారు మీ కొరకు ఎన్నిక చేసుకున్న విధానాన్ని బట్టి వారిని ప్రేమించి తెలంగాణ రాష్ట్రం అంతటి కొరకు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను అంగీకరించి ఆశీర్వదించమని, సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానం వీరికి ప్రసాదించమని యేసు రక్షణ గల నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. అమ్మా కళ్ళు మూసుకోండి ప్లీజ్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహాయము, సహవాసమును ఇదిగో నీ కుమార్తె మా ప్రియ తల్లి గారు ప్రభ కవితమ్మ గారు బీసీల కొరకు పోరాడుతూ ఈ 72 గంటల ఉపవాస దీక్షణ చేస్తుండగా నీ దాసురాన్ని బలపరిచి ఆశీర్వదించి నీ కృప తోడుగా ఉంచి ఆమె అనుకున్నటువంటి కార్యక్రమం జయప్రదం జరిగినట్లుగా ఆయన సన్నిధి తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అన్న సాంగ్ జై బీసీ, జై బీసీ, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అన్న. అందరం కూడా పిడికిలు బిగించి గట్టిగా నినాదించాలి. జై బీసీ, జై బీసీ, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి. కల్వకుంట్ల
కవి తక్కత కలిసి అడిగేద్దామా కవి తక్కత కలిసి అడిగేద్దామా కవి తక్కత కలిసి అడిగేద్దామా ఓకేనా కల్వకుంట కవి తక్కత